రీసెంట్లీ నేను అన్నవరం వెళ్ళినప్పుడు నా కళ్ళ ముందు ఒక తాతగారు కింద పడ్డ ఫుడ్ని ఇట్లా తుడుస్తున్నారనమాట, వర్క్ చేస్తున్నారు. ఆయనకు మా తాతయ్య అంత వయసు ఉంటుంది. లిటరల్లీ నేను అనుకుంటుండే మా తాతయ్య మా నాన్నమ్మ ఏ పుణ్యం చేసుకున్నారో, మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇంత మంచిగా చూసుకుంటున్నారు, కానీ నిజానికి అట్లా చూసుకునేటోళ్ళు ఎవ్వరికి ఉండరు కదా. బాధ అనిపించింది నాకు. బేసిక్గా నేను చాలా ఏడ్ చేసిన నేను ఆ క్షణం. అరే నాకు ఒక్కటే క్వశ్చన్ అబ్బా, చిన్నప్పటి సంది వాళ్ళకున్న దాంట్లో నాకు ఆస్తులు ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు అని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఏమాత్రం సరిపోరు. మీకు సత్తా ఇచ్చిను, మీకు 2 చేతులు 2 కాళ్ళు, నీకు ప్రాణం పోసి శక్తిని ఇచ్చి అరే వదిలేను రబ్బా రెక్కలిచ్చి, కాన్ఫిడెన్స్ తప్ప ఇంకా నీకు వాళ్ళు ఏమి ఇవ్వాలరా? ఆస్తులు ఇవ్వాలా, అంతస్తులు ఇవ్వాలా? వాళ్ళని వదిలేస్తాము, వాళ్ళని చేసేస్తాము, రోడ్ల మీద పడేస్తారు, తిండి తిప్పలు లేకుండా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్లు చేసుకుంటారు ముసలోళ్ళు. ఇంత కూడబెట్టలేకపోతున్నారు, ఒక సైడ్కే ఉంటారు కదా. చాలా మంది అంటారు స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అని. నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ నుంచి ఎంత స్మెల్ వస్తుందో ఒక్కసారి మీ అమ్మని అడిగి చూడు, చెప్తుంది. ఎంత గలీ స్మెల్ చేస్తావు నువ్వు, ప్రతి టైం షిట్కి వెళ్తావు, అన్నీ చేస్తావు, బట్ నిన్ను ఏ రోజు చీదరించుకోలేదే, ఏదో రోజు ఇది చేయలేదు. అలా సెక్యూర్డ్గా ఇట్లా చూసుకునే వాళ్ళే. మా అమ్మ నాన్నలు నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయలేదు, నాకు ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వలేదంటే అరే నీకు ప్రాణం ఇచ్చిండ్రు, అంతకు మించి వాళ్ళు ఏమి ఇవ్వాలి? వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసి వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టిండ్రు, వాళ్ళకి ఉన్న దాంట్లో 2 పూట్లే పెట్టిండ్రు, బట్ నిన్ను పోషించిండ్రు, నిన్ను కన్నారు, నిన్ను చూసుకున్నారు. ఆ కృతజ్ఞత నువ్వు చూపించుకోవట్లేదు. ఈ రోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో రేపు పొద్దున నీకు అదే కర్మ రూపంలో రిటర్న్ అవుతుంది. నీ పిల్లలు అన్నోళ్ళు దగ్గరుండి నువ్వు ఏం చేస్తున్నావు నీ తల్లిదండ్రులకి చూస్తూనే ఉంటారు. రేపొద్దు నీ పిల్లలు ఆ పని చేయకుండా ఉంటారంటారా? మానవత్వంతో ఆలోచించండి. బయట వెళ్ళి ఎవరో ఉంటేనే చూడలేము, అట్లాంటిది సొంత అమ్మల్ని నాన్నల్ని ఇట్లా బయటకు గెంటేసి బతికేది ఇంకా తిప్పి కొడితే కొన్ని ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు బతుకుతారు అంతే. వాళ్ళకి ఇంత అన్నం పెట్టలేకపోతున్నామా మనం? ఇంకా అంతకు మించిన జీవితంలో మనం ఏదో సాధించాలి, ఏమో చేసేయాలని పరిగెట్టేస్తూ ఉంటాం. జీవితంలో అమ్మ బాబులకి అన్నం పెట్టకుండా ఇంకేం సాధిస్తావు? నీకు అర్థం కాదు. పాపం ఇంత మూట కట్టుకుంటున్నావు, ఇంకా పరిగెట్టి 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 వెళ్ళి గోతులో పడ్డం తప్ప నీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది. బేసిక్ పాయింట్, అమ్మా నాన్నలకు అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని చెప్పి చీ అని మీ మీద మీరే ఊసుకోవాలి. ఎవరైతే అందరినీ పాయింట్అవుట్ చేస్తలేను, లిటరలీ చాలా మందిని చూస్తుండే బాధ అనిపించి చెప్తున్నా నేను. అట్లీస్ట్ కొంతలో కొంతమైన చేంజ్ వస్తుందేమో అని.